సంస్థ దరిదాపు ఇప్పుడు 107 మంది మెంబర్స్ ఉన్నారు యాజ్ ఆఫ్ టుడే. అయితే ఏదన్నా ఒకటి గట్టిగా మనం దీని మీదంగా కొంచెం చర్చ జరిపి ఏ విధంగా సెల్ఫ్ సస్టెనెన్స్ చేయాలి ఈ ఆర్గనైజేషన్ను. దరిదాపు ₹1,00,000 మనకు అటు ఇటు ఖర్చు ఉంటుంది. ఎట్లయినా రెంటల్ కానివ్వండి, శాలరీస్ కానివ్వండి, వేరే విధమైనటువంటి ప్రింటింగ్ కానివ్వండి, మనం కోర్టులకు వేయడం కానివ్వండి, ఆర్టీఏలకు వేయడం కానివ్వండి, విధమైనటువంటి మీటింగ్లు జరుపుకోవడము, వీటన్నిటికి కలిపితే అతి తక్కువలో నడిపించినా కూడా ఎట్లయినా కూడా కంఫర్టబుల్ నడపాలంటే ₹1,00,000 తగ్గి ఖర్చు లేదు. కాబట్టి ఈ ఖర్చు మరి ఎట్లా అంటే పాపం పెద్ద ఆయన పద్మనాభరెడ్డి గారే అందరినీ ఎట్లాగో ఫైనాన్సెస్ తీసుకురావడం జరుగుతుంది. కానీ ఇదొక సంస్థ కాబట్టి ఇది పబ్లిక్ డొమైన్లో ఉన్నాం మనము. కాబట్టి దీన్ని ఎట్లా నడపాలనేది అంశం కొన్నిసార్లు చర్చకు వచ్చింది ఎగ్జిక్యూటివ్ కమిటీలో కూడా. అయితే ఎవరి దగ్గరైనా పెద్ద ఎత్తుల డొనేషన్లు తీసుకొని ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టాలంటే అది సాధ్యపడుతుంది. ఎందుకంటే చాలామంది మన దగ్గర ఇప్పుడు హై లెవెల్లో పనిచేసినటువంటి బ్యూరోక్రాట్స్ ఉన్నారు, ఇండస్ట్రియలిస్టు, కాంట్రాక్టర్సు, విధమైనటువంటి పరపతికి వెళ్ళే వాళ్ళం చాలామంది ఉన్నాం. కానీ ఒకటే అక్కడ catch-22 ఏంటంటే ఎవరైనా కూడా పెద్ద ఎత్తుల పైసలు ఇస్తే కొంచెం ఆబ్లిగేషన్లో పోవడం ఇష్టం లేదు మన సంస్థకి. ఎందుకంటే ఏదో విధంగా ఒక వాళ్ళకు రుణపడి ఉంటాం కాబట్టి మళ్ళీ మన ధ్యేయం ఏదైతే ఉందో అతి ధైర్యంగా అన్నిటినీ మనము క్యాండిడ్గా ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నాము. డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీ ఆఫ్ గవర్నెన్స్లో కూడా మనం పాయింట్అవుట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మనము ఎవరికి దీంట్లో అప్లికేషన్లో ఉండొద్దు అనేది ఒక మెయిన్ ప్రిన్సిపల్. కాబట్టి లేకపోతే 2 కోట్లు జమ చేసి ఎఫ్డీలో పెడితే నెలకు వస్తాయి బాగానే, ఏడాదికో 15 లక్షలు ఖర్చు అవుతాయి. కానీ దానివల్ల ఇచ్చిన వాళ్ళు కూడా ఏదో ఆశిస్తారు కాబట్టి అది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. అయితే నా ఒక విన్నపం ఏంటంటే ఇది మనం సీరియస్గా కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఈ విషయం మీద. నేను ఇతర మీటింగ్లలో కూడా చాలా మటుకు సజెస్ట్ చేసినాను, నేనైతే ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఇతర వేరు కూడా వారు అందరు కూడా ఆలోచిస్తే బాగానే ఉంటుంది. 107 మంది మనము జాయిన్ అయినప్పుడు 5,000 ఇవ్వడం జరిగింది అందరము. అండ్ అట్ ద సేమ్ టైం ఫర్ సస్టెనెన్స్ నేను మీటింగ్లో పెట్టిన సార్కు కూడా తెలుసు, ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లలో ఏంటంటే ఒక్కొక్కరం ఒక ₹1,000 నెలకి ఆటో ట్రాన్స్ఫర్ చేస్తే మన అకౌంట్లోకి వెళ్ళి ₹1,77,000 ఉంటుంది కదా. అది ఏం పెద్దగా ఇవాళ రేపు ఏదైనా మన సంస్థలలో క్లబ్లలో పోతున్నాయి ఒక 2,000 మినిమం సబ్స్క్రిప్షను అందరం చేస్తాం ఏదో విధంగా అన్నిటికీ, ఎంటర్టైన్మెంట్కి కానివ్వండి, వేరే విషయాలలో సోషల్ కానివ్వండి. దీనికి చేయడం వల్ల కొంచెమన్నా మన సమాజానికి ఉపయోగపడుతుంది. కాబట్టి నేను 6 నెలలకి వెళ్ళి నేను చేస్తున్నా. ఖచ్చితంగా ప్రతి నెల 1,000 ట్రాన్స్ఫర్ చేస్తాను నేను. అది కూడా అందరు కూడా కొంచెం ముందటికి వచ్చి చేస్తే ఇది సస్టైన్ అవుతుంది.